పుష్ప 2 పుష్ప చిత్రంతో ఐకాన్ స్టార్గా మారిన అల్లు అర్జున్ ఆ తర్వాత పుష్ప 2తో గ్లోబల్ స్టార్గా మారాడు. పుష్ప 2 చిత్రం అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కి సంచలనం క్రియేట్ చేసింది. భారీ అంచనాలతో డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా తొలి రోజు రూ. 294 కోట్ల ఓపెనింగ్స్ అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర రూ. 1850 కోట్లను వసూలు చేసి నయా రికార్డులను క్రియేట్ చేసింది. ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా తెరకెక్కిన ఈ చిత్రం శాటిలైట్ ఛానల్లో ప్రీమియర్ అవుతున్నప్పుడు భారీ రేటింగ్స్ వస్తాయని అందరూ అనుకున్నారు. ఇక టీం కూడా విస్తృతంగా ప్రమోషన్స్ చేసింది. సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ తదితరుల ప్రత్యేక ఇంటర్వ్యూ ఫుటేజ్ తీసుకుని ప్రసారం మధ్యలో వాటిని వదిలారు. అయితే ఎన్ని చేసినా కూడా పుష్ప 2 చిత్రం ప్రభంజనం సృష్టించలేకపోయింది. ఊహించిన దానికన్నా కొంచెం అటు ఇటు రీచ్ అయ్యి అభిమానులకు, టీవీ వర్గాలకు పుష్ప 2 ఊహించని షాక్ ఇచ్చింది. రిపోర్ట్స్ ప్రకారం పుష్ప 2 ది రూల్కు వచ్చిన టీఆర్పీ 12.61 మాత్రమే. ఇది మంచి నెంబరే అయిన బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన ఫలితంతో పోలిస్తే చాలా తక్కువే. గతంలో బన్నీ నటించిన అల వైకుంఠపురములో 29.4, పుష్ప ది రైజ్ 22.5, డీజే దువ్వాడ జగన్నాథం 21.7. బన్నీ చిత్రాల్లో అగ్రస్థానంలో ఉండగా సూపర్ ఫ్లాప్గా నిలిచిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా 12.5 కి దగ్గరగా పుష్ప 2 నెంబర్ నమోదు కావడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అయితే పుష్ప 2 ప్రీమియర్ సమయంలో సంక్రాంతికి వస్తున్నాం రెండోసారి జీ ఛానల్లో రావడం కొంత ఎఫెక్ట్ చూపించింది. మరోవైపు ఓటీటీలు వచ్చాక మునుపటిలా కొత్త సినిమాలు టీవీలో అదే పనిగా చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపడం లేదు. మరోవైపు సినిమా రిలీజ్ అయిన రోజే పైరసీ ప్రింట్ బయటకి వచ్చేస్తుంది. అక్కడే అందరూ చూస్తున్నారు. అందుకే టీఆర్పీ తగ్గుతుంది. ఇలా అయితే భవిష్యత్తులో శాటిలైట్ హక్కుల డిమాండ్ మరింత కిందకు పడిపోయే అవకాశం లేకపోలేదు.